హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అజాయిత్య ఫార్మ్స్. సో ఈ కోడి పిల్లని చూస్తున్నారు కదా, చూస్తుంటే వింతగా అనిపిస్తుంది కదా. సో ఇదైతే ఒక 2 months ఏజ్ దీనికి ఇప్పుడు ప్రస్తుతం. ఇది ఫస్ట్ పుట్టినప్పుడు అయితే కంప్లీట్, ఇప్పుడైనా ఒక రెక్కల మీద కొంచెం ఫిదర్స్ ఉన్నాయి కానీ అప్పుడైతే కంప్లీట్ ఈకలు లేకుండా పుట్టింది. సో దాన్ని అయితే నేను వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు అయితే అందరూ కూడా అది చనిపోతుంది, ఇది రోగం కోడిపిల్ల, ఇది రాక్షసి కోడిపిల్ల అని అందరూ అయితే కామెంట్ చేశారు. నేను కూడా అనుకున్నా ఖచ్చితంగా ఇది ఒక 2-3 daysకి అయితే చనిపోతుంది అనుకున్నా. అప్పుడైతే డల్గా ఉండే. కాకపోతే ఇది ఆశ్చర్యంగా 2 months అయితే కంప్లీట్ చేసుకున్నది. ప్రస్తుతం అయితే ఆ కోడి అయితే చాలా యాక్టివ్గా ఉంది. తర్వాత మిగతా కోడి పిల్లలతో కంపేర్ చేసినప్పుడు కూడా చాలా యాక్టివ్గా, చాలా ఫాస్ట్గా ఉంది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అయితే ఈ కోడిపిల్ల ఇప్పుడు 2 months ఏదని చెప్పినా కదా, అసలు ఇది ఇట్లా ఎందుకైందో నాకు అర్థం కాదు. కంప్లీట్ ఫిదర్లెస్ కోడి పిల్లలు అయితే పుట్టింది. ఇలా అయితే ఇప్పటివరకు నా దగ్గర అయితే ఒక్క కోడిపిల్ల కూడా ఇట్లా పుట్టలేదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి కోడిపిల్లని చూసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీని బాడీ పార్ట్స్ కూడా మనకి దానికి కనబడతాయి. ఇప్పుడు చూడొచ్చు అది ఎలా ఊపిరి తీసుకుంటుందో, తర్వాత అది ఏం ఫుడ్ తిన్నది, తర్వాత నరాలు, దాని బోన్స్, లోపల బాడీ పార్ట్స్ మొత్తం కనబడతాయి. దాని బ్యాక్ సైడ్ కూడా చూడండి, దాన్ని నల్లగా బ్రీతింగ్ తీసుకునేది ఎట్లా తీసుకుంటుంది, బ్రీతింగ్ చూడండి ఎలా ఉన్నదో. సో ఇదంతా మనకైతే కనబడుతుంది. సో ఈ కోడి పిల్లని అయితే చాలా కేరింగ్ అని అయితే నేను పెంచుతున్నాను. కాకపోతే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఇది చనిపోతుంది కావచ్చు అని. ఎందుకంటే పిల్లలు కానీ ఏదైనా ఎత్తుకపోతే అనిపిస్తుంది. సో దీన్ని అయితే ప్రత్యేకంగా గాబులో వేసి అయితే పెంచుతున్నాను. చూడాలి మరి ఇది పెద్ద అయినాక కోడిపిల్ల ఎలా అవుతుందో. ఇప్పటివరకు అయితే చాలా యాక్టివ్గా మంచిగా ఉంది. ఇది అయితే మన ఛానల్కి అయితే ఒక 300 subscribersని అయితే యాడ్ చేసింది కోడిపిల్ల. దీని వీడియో పెట్టడం వల్ల సుమారు 6 లక్షల చిల్లర మంది దీని వీడియోని అయితే చూడడం జరిగింది. అదేవిధంగా 300 subscribers అయితే అయ్యారు. చాలామంది కూడా ఇది రాక్షసి కోడిపిల్ల అని అయితే కామెంట్ చేశారు. తొందరగా చనిపోతుంది రోగం కోడిపిల్ల. సో ఇలాంటి కామెంట్స్ అయితే వచ్చినాయి. సరే చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. కాకపోతే నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. కొంచెం ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నా, పెద్ద అయితే ఎట్లుంటుందో చూడాలని. నాకు తెలిసి అయితే దీనికి పెద్ద అయినాక కూడా ఫీదర్స్ రావు, చూడాలి. సో ఇదైతే ఫ్రెండ్స్ మనకైతే కోడిపిల్ల అయితే చాలా అదృష్టంతో కలిసి వచ్చింది. మన ఛానల్కి మంచి గ్రోత్ అయితే ఈ కోడిపిల్ల తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదైతే ఈ వీడియో. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.